మొత్తానికి నాకు నచ్చింది ఒకటే సినిమాలో క్లైమాక్స్ అనమాట. ఎందుకు నచ్చిందంటే అయిపోయిందనేసి. అంతలాగా అనిపించింది. చిన్న పాయింట్‌ని తీసుకొని అందరూ చిన్న స్టోరీలనే తీసుకుంటారు. బట్ ఎగ్జిక్యూషన్ చూపించే నరేషన్ అంటే సీన్ బై సీన్ ఉంటది కదా! స్క్రీన్ ప్లే అంటాం ఏమంటాం అది. అది ఏదైతే ఉందో దాన్ని మిస్ చేశారన్నట్టు అనిపించింది. ఫుల్ 100% మిస్ చేశారు. ఇక ఎక్కడో దగ్గర దొరికిపోతారు అన్న విధంగా తీశారు స్టోరీ. ఈజీగా దొరికిపోతారు ఆ సినిమా మొత్తం చూస్తే. అండ్ చాలా ల్యాగ్ అనిపించింది. డ్రాగ్ చేసినట్టు అనిపించింది. సో, నేను వెయిటింగ్ ఫర్ ది క్లైమాక్స్ అనమాట. ఇక క్లైమాక్స్ ఎట్లా డిజైన్ చేసిర్రా అని చెప్పేసి వెయిట్ చేసిన. అయితే క్లైమాక్స్ వచ్చినప్పటికీ సింపుల్ అనమాట. అదేందో కళ్ళకి గంతలు కట్టుకొని వచ్చేస్తే ఇక గంతలు కాదు ఐ మీన్ కళ్ళ ఐ మాస్క్ ఉంటుంది కదా, అలా వేసుకొని వచ్చేసారనమాట హీరో గారు. అంటే నువ్వే అది ఆయనకే క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట. ఇక మీరు సినిమా చూస్తే మీకు అర్థమైద్ది. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడలేదు అంటే ఇక మీ ఇష్టం. టైం ఇంకా మీకు ఉంది. ఇక టైం పాస్ కావట్లేదంటే వన్స్ ఒకసారి చూడండి. కార్తీ గారు ఫ్యాన్ అయ్యి ఉంటే. ఆయన పర్ఫార్మెన్స్ బావుంటది. ఎక్స్‌ప్రెషన్స్ బావుంటాయని చూద్దామని చూసాను. అంతే. ఆ ఒక్కదాని కోసమే నాకైతే అంత అనిపించలేదు. సో, మీకెలా అనిపించింది? నేను చెప్పింది కరెక్టా? రాంగా? అనేది కూడా చెప్పండి. అంటే నీకే టేస్ట్ లేదమ్మా, నీకు ఇట్లాంటి సినిమాలు నచ్చవు అని చెప్పాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైట్ ఇంక వదిలేద్దామంటే ఇక అట్లానే పోద్ది ఆ సినిమా. అంత ఏం లేదు. టైం ఉంది. ఇక టైం పాస్ అవ్వట్లేదంటే చూడొచ్చు. అదొక్కటే ఆ ఒక్క పాయింట్ మీద మీరు చూడొచ్చు.